హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో టీజీ పాలిసీ 2025 అడ్మిషన్స్‌లో ఏపీ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయవచ్చా? ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మరి తెలంగాణలోని ప్రముఖ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో అడ్మిషన్ పొందే అవకాశం ఉందా అంటే, ఇప్పటికీ కూడా వాళ్ళకైతే అవకాశం ఉంది. బట్ వాళ్ళకి అవకాశాలు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే కొద్దిగా తగ్గాయని చెప్పవచ్చు. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి టీజీ పాలిసీ 2025 డీటెయిల్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించిన వివరాలు మీకు నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో, ఓపెన్ చేస్తున్నాను. డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకిక్కడ టీజీ పాలిసీ 2025 కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ 24th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మనకి 24th జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 6th జూలై తోటి ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి 24th జూలై స్టార్ట్ అయ్యే ఈ పర్టిక్యులర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఏపీ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయవచ్చా? ఓకే. ఏపీ క్యాండిడేట్స్ కాకుండా మిగతా క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? తెలంగాణ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఎలాగూ చేస్తారు మీ అందరికీ తెలుసు. సో, ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ క్యాండిడేట్ షల్ బి ఇన్ ఇండియన్ నేషనల్. సో, ఇండియాలో ఉన్న ఏ పౌరుడైనా కూడా ఇక్కడ పర్టిక్యులర్ స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయిన ఏ స్టూడెంట్ అయినా కూడా ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అన్‌రిజర్వ్డ్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ as specified in GOMS number 16 హైయర్ ఎడ్యుకేషన్ టీఈ డిపార్ట్మెంట్ 17/3/2025. సో, ఇక్కడ ఏదైతే ఈ GOMS నెంబర్ 16 ఉందో దానిలో స్పెసిఫై చేసిన క్లాజెస్ ప్రకారం ఈ పర్టికులర్ స్టూడెంట్ లోకల్ స్టేటస్ అలాగే అన్రిజర్వ్డ్ స్టేటస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, లోకల్ స్టూడెంట్స్ అంటే తెలంగాణలో చదువుకున్న ఏ పర్టికులర్ స్టూడెంట్ అయినా కూడా లోకల్ అవుతారు. సో, తెలంగాణలో చదవకుండా ఏ పర్టికులర్ స్టేట్లో చదివిన స్టూడెంట్ అయినా కూడా అన్‌లోకల్ అవుతారు. అన్‌లోకల్ లేదా నాన్ లోకల్ లేదా అన్‌రిజర్వ్డ్ అవుతారు. సో, మరి వాళ్ళ కోసము సీట్స్ ఎంత పర్సెంట్ రిజర్వ్ చేస్తారు ఏంటనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ టు 85% ఆఫ్ ది సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఇన్ ఈచ్ కోర్స్ ఇన్ దట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ ఏరియా యాస్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ అండ్ అడ్మిషన్స్ ఆర్డర్ 1974 as subsequently amended, and the remaining 15% of the seats shall be unreserved seats as follows. సో, 85% సీట్స్ సపోజ్ ఒక ఇన్స్టిట్యూట్లో 100 సీట్స్ ఉంటే 85% సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్‌కి లోకల్ స్టేటస్ సాటిస్ఫై చేస్తారు కాబట్టి వాళ్ళకి 85% సీట్స్ రిజర్వ్ చేస్తే మిగతా 15% సీట్స్ అంటే మిగతా 15 సీట్స్ 100 సీట్స్‌లో 15 సీట్స్ మిగతా అందరికి కూడా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ 15% సీట్స్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు బి డిక్లేర్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఓఏఆర్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఇక్కడ ఈ 85% సీట్స్‌కి తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అవుతే 15% సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ 15% సీట్స్‌కి మళ్ళీ తెలంగాణ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్స్ హూ హావ్ రిసైడ్ ఇన్ ది స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్. సో, ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాలు ఎవరైతే స్థిర నివాసం ఉంటారో వేరే ప్లేసెస్‌లో చదువుకోకుండా అంటే వేరే ప్లేసెస్‌లో చదువుకున్న పీరియడ్ ఎక్స్క్లూడ్ చేసి ఈ పర్టిక్యులర్ తెలంగాణ స్టేట్‌లో 10 సంవత్సరాలుగా ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఐదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ హావ్ రిసైడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్. ఉద్యోగరీత్యా వాళ్ళు ఎక్కడైనా తెలంగాణలో కాకుండా మిగతా ప్లేసెస్‌లో నివాసం ఉన్నా ఓకే. ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు గనుక ఒకవేళ నివాసం ఉంటే పేరెంట్స్ అప్పుడు కూడా వాళ్ళు ఈ నాన్ లోకల్ 15% సీట్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. Candidates who are children of parents who are in the employment of the state or central government, public sector, corporation, local bodies, universities and other similar quasi public institutions within the state. అంటే ఎవరైతే ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నారో చదువుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఒక పేరెంట్స్ ఉద్యోగరీత్యా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ క్వాసి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ స్టేట్స్లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఈ తెలంగాణలోని 15% సీట్స్ ఏవైతే అన్రిజర్వ్డ్ సీట్స్ నాన్ లోకల్ సీట్స్ ఉన్నాయో వాటికి కంపీట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే మనకి పాలిటెక్నిక్ చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పాలిటెక్నిక్ చదువుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఒకవేళ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ తెలంగాణలో చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కనుక ఈ తెలంగాణలోని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటే అప్పుడు కూడా వాళ్ళు ఈ పర్టికులర్ 15% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారండి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ కారు ఓకే. ఈ పర్టికులర్ క్రైటీరియాస్ అన్ని సాటిస్ఫై చేసిన వాళ్ళైతే మాత్రమే ఈ 15% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. మిగతా ఎవరైనా కూడా నాన్ లోకల్ కోటాస్లో సీట్స్ పొందడానికి కూడా ఎలిజిబుల్ అవ్వరు. సో, అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఫీజు పే చేయడం కూడా వృధా అండి.
సో వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీరు తెలంగాణ లోకల్ లోకల్ అవుతారనుకుంటే మీరు ఫీజు పే చేయండి. తెలంగాణలో నాన్ లోకల్ అవుతూ ఈ పర్టికులర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీట్ చేయగలిగితే కౌన్సిలింగ్ ఫీజు పే చేయండి. మిగతా ఎవరైనా కూడా కౌన్సిలింగ్ పే చేయొద్దు. కౌన్సిలింగ్ ఫీజు 600, 300 రూపీస్ పే చేసి అన్నెసరీగా మీరు ఆ పర్టికులర్ ఫీజెస్ లాస్ కావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు తెలంగాణలో చదువుకొని ఉంటే ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రాసి ఉంటే సింపుల్గా మీరు ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అలాగే మీరు తెలంగాణలోని స్కూల్స్లో చదువుకొని సిబిఎస్ఈ, ఐసిఎస్సి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వీటిలో కూడా మీరు ఒకవేళ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయి ఉంటే కూడా మీరు మినిమం 35% మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ పాలిసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఎవరైనా కూడా ఈ పాలిసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. అలాగే మీరు ఎన్ఐఓఎస్, టాసు, ఏపీ ఓపెన్ స్కూల్ సిస్టమ్స్, ఎస్బి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి అదర్ ఎగ్జామినేషన్ బోర్డ్స్ ఏవైతే ఉంటే వాటి నుంచి మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే మీరు కంపల్సరీగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 35% మార్క్స్ తోటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 35% మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉంటే మాత్రమే మీరు ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్, అంటే మీరు ఎంత ఏజ్ ఉన్నా కూడా పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. మీరు ఆ పైన చెప్పుకున్న క్రైటీరియా అంతా మీట్ అయితే. బట్ మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి, స్కాలర్షిప్ రావాలి అంటే మాత్రమే మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే 20 years, అలాగే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 24 years కంటే తక్కువ ఏజ్ ఉండాలి. దట్ 1st July 2025 నాటికి మీరు 20 years, 24 years క్రైటీరియా అనేది మీట్ అవ్వాల్సి ఉంటుంది ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి అంటే. దట్టు మీరు కొన్ని గైడ్లైన్స్ ఏవైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారో ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు స్కాలర్షిప్స్ పొందడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఇదంతా కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో సింపుల్గా ఈ రూల్స్ అన్ని తెలియకుండా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతామని చెప్పి మీరు కన్సిడర్ చేసుకొని కౌన్సిలింగ్ ఫీజు పే చేసుకొని వచ్చి తీరా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది పడతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇలాంటి సందేహాలున్నా నాన్ లోకల్ క్రైటీరియాకి సంబంధించి డిసైడ్ చేసుకోవడానికి ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అలాగే ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనే దాంట్లో కూడా 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ లోకల్, నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి పనికొస్తాయి. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ మీరు అందరూ కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మీకు లోకల్, నాన్ లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడంలో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి. తద్వారా మీ కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు సీట్ పొందే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీరు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. మీరు నా యూట్యూబ్ ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వడం ద్వారా నేను ఎంకరేజ్ అవుతాను. సో దట్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ మోర్ information as and when available. Thanks for watching this video. Wish you all the best for your diploma admissions and your career.